ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. ఉదయకాలం లేచి దేవుని ముఖదర్శనం చేశారు. ఖచ్చితంగా దేవుని ముఖదర్శనం చేయకుండా ఏ పని చేయడానికి ప్రయత్నం చేయకండి. యోబు గ్రంథంలో ఇదే, ఆయన ముఖదర్శనము నేను చేసి తిని కనుక నేను పెద్దనై కూర్చుంటుని అంటాను. నేనంట, యోబు గారు మీరు పెద్దనై కూర్చోడానికి ఏముందయ్యా? మీ దగ్గర ఏముంది? బంధువులు ఉన్నారా? బలం ఉన్నారా? శక్తి ఉందా? బలం ఉందా? ఆస్తుందా? ఐశ్వర్యం ఉందా? ధనం ఉందా? కుటుంబం ఉందా? బిడ్డలు ఉన్నారంటే ఏమీ లేవు. కానీ యోబుకి ఒక అలవాటు ఉంది. యోబుకి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఏంటి తెలుసా? ప్రతిరోజు లేచి ఉదయమునే అరుణోదయమునే ఇంకా చీకటికి ఉండగానే ఆయన ముఖ దర్శనం చేసే వ్యక్తిగా మనం మొదటి అధ్యాయంలోనే చూస్తాం. అందుకనే యోబు అంటాడు, తన దగ్గర బంధువులు లేకపోయినా, తన దగ్గర బలము లేకపోయినా, తన దగ్గర శరీరం లేకపోయినా, చీకిపోయిన శరీరంతో, బలహీనమైన శరీరంతో, తన ఊపిరే తన భార్యకే అసహ్యమైన ఆ స్థితిలో ఉన్నప్పుడు అతనంట, నేను పెద్దనై కూర్చుంటిని అని అంటాడు. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు పెద్దగా ఉండాలా. మీ ఆలోచన చొప్పున మీ కుటుంబం నడిపించబడాలా. మీ ఆలోచన ప్రకారం మీ బిడ్డలు నడిపించబడాలా. ఒకవేళ నీ ఆలోచన ప్రకారం నీ భార్య నడిపించబడాలా, లేకపోతే నీ ఆలోచన ప్రకారం నీ భర్త నడిపించబడాలా. ఆ రోజు నీకు దీవెనకరంగా ఉండాలా. ఈ రోజు నీకు మేలుకరంగా మహిమకరంగా ఉండాలి అంటే ప్రతి ఉదయమున నేను ఎవరి ముఖ దర్శనం చేయాలో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుని ముఖ దర్శనం చేస్తే ఖచ్చితంగా నువ్వు నీ ఇంటిలో పెద్దవై కూర్చుంటావు. నీ ఆలోచన చొప్పున, నీ ఉద్దేశాల ప్రకారము, నీ తలంపుల ప్రకారము ఖచ్చితంగా నీ కుటుంబం అంతా నడిపింపులోకి వచ్చినగాక. చూడండి, ఉదయకాలం ఒక వాగ్దాన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికే మన అందరి కోసం రాయించి ఉంచిన ఒక మాట మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28:13 వచనము. అతిక్రమంలో దాచిపెట్టువాడు వద్దిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారంట కనికరం పొందుతంట. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కరుణాసాగరా, కనికర పూర్ణుడా, కరుణ సంపన్నుడా, కనికరం గలదేవా అని చాలాసార్లు ప్రార్థన చేస్తాం. నేనంట, ఆ కనికరం గల దేవుని యొక్క కనికరము నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి రావాలి అంటే అక్కడ అంటారు, ఆయన కనికరం పొందాలంటే ఒక వ్యక్తి అంట అతిక్రమంలో ఏం చేయకూడదంట? అతిక్రమంలో దాచిపెట్టకూడదు. అతిక్రమంలో దాచిపెట్టువాడు ఎన్నటికీ వద్దిలడు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి అతిక్రమంను ఒప్పుకొని వాటిని విడిచిపెడతాడో ఆ వ్యక్తి అంట కనికరం పొందుంట. దేవుడు కనికరం ఎంత గొప్పదండి. దేవుడు కనికరం కలిగితే నేను ఒక మాట చెప్తా. దేవుడు కనికరం వల్ల ఏం జరుగుద్దండి? ఎందుకండి దేవుని కనికరం అని చాలామందికి అనుకుంటారు, చాలామంది ఆలోచన చేస్తారు. చూడండి, బైబిల్లో క్రొత్త నిబంధనలో ఆయన ఒక మార్గాన వెళ్తూ ఉన్నాడు. ఆయన ఒక మార్గంలో వెళ్తుంటే ఒక తల్లి ఒక్కనైనా కుమారుడు, ఆమె విధవరాలని కూడా బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆమె ఒక్కగానొక్క కొడుకు యవన బిడ్డ, చిన్న వయసులో మరి ఏ కారణం చేత మరణించాడో తెలియదు, కానీ రాయబడలేదు. కానీ అతను చనిపోయాడు. అతని పాడి మీద మోసుకొని వెళ్తున్నారు. కానీ ఒక్కగానొక్క బిడ్డ ఏమో, ఒక బిడ్డ కాదులేండి, తల్లికి ఏ బిడ్డ, ఎంతమంది బిడ్డలున్నా ఒక బిడ్డ మరణమైతే, ఒక బిడ్డ దూరం అయితే ఆ తల్లి వేదన వర్ణనాతీతం. అయితే ఆ తల్లి బిడ్డ చనిపోయాడని చాలా వేదనగా ఎంతోమందో ఆ తల్లిని ఓరడిస్తున్నారు, ఎంతోమందో ఆదరిస్తున్నారు. ఎంతమంది ధైర్యపరిచినా ఆ తల్లి ఏడుస్తూ తన బిడ్డని తనకి దూరం అవుతూ ఉంటే ఆమె తట్టుకోలేక ఆ శవం వెంటనే ఆ కార్యక్రమంలో నడుస్తూ వెళ్తుంటే ఆ మార్గమున యేసుప్రభు వెళ్తున్నాడట. వెళ్తూ ఆయన చూసి అక్కడ ఏముంటుంది తెలుసా? ఆమె మీద కనికరపడి, చూడండి, వెంటనే ఆయన కనికరపడి ఆ వ్యక్తిని, ఆ చనిపోయిన ఆ చిన్నవాని పాడిను ముట్టగానే వాడు లేచి కూర్చున్నట్ట. ఒక వ్యక్తి మీదకి దేవుని కనికరం వస్తే నీ జీవితంలో మరణమైన స్థితిలోకి వెళ్ళినా, నేను చెప్పేది శారీరకమైన విషయం కాదు, నేను చెప్పేది శారీరక మాటలు కాదు, ఆత్మ సంబంధంగా ఒకవేళ నువ్వు మరణమైన స్థితిలోకి నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ, ఒకవేళ నీకు కలిగిన కానీ పోగొట్టుకునే స్థితిలోకి, పోగొట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళినా ఆయన కనికరం పడితే అవన్నీ జీవము పొందుకుంటాయి. కనుక ఖచ్చితంగా ఒక వ్యక్తి మీదకి దేవుని కనికరం చాలా గొప్పది. దేవుడి కనికరానికి, దేవుడు కనికర పూర్ణుడని మనం చాలాసార్లు చదువుతాం, ప్రార్థన చేస్తాం. ఆ కనికరం పూర్ణుడు, ఆ కనికర పూర్ణుడైన కనికరము నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి రావాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలో తెలుసా? తన అతిక్రమములంట ఒప్పుకొని విడిచిపెట్టాలంట. దాచిపెట్టే వ్యక్తి ఎప్పుడూ వద్దులడు. గుర్తుపెట్టుకోండి, అతిక్రమం అంటే ఏంటి? క్రమము కానిదేదో అతిక్రమం. అందుకనే చాలాసార్లు చెప్తాం, క్రమంగా మందిరానికి రండి, సమయానికి మందిరానికి రండి, మందిరంలో క్రమంగా కూర్చోండి, క్రమంగా ఆరాధించండి. క్రమముగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత క్రమాన్ని కోరుకుంటాడో తెలుసా? ఆయన అంట అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి దూరపరచా. ఆయన సమస్తమునంట క్రమముగా మర్యాదగా జరిగించే దేవుడు. ఎప్పుడు ఒక వ్యక్తి
అతిక్రమములు దాస్తాడో చూడండి. అకాన్ అనే వ్యక్తి మీకు బైబిల్లో తెలుసు. అతను ఏం చేశాడు? తీసుకుని వచ్చి దాన్ని దాచాడు. కానీ దాచినంత వల్ల వాళ్ళ జీవితాల్లో అతని వల్ల ఆ ప్రజలకి అపజయం వచ్చింది. అందుకని ఎప్పుడు మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో, మీ జీవితాల్లో అయినా మన జీవితాల్లో అయినా అతిక్రమలు దాచివేయడం. కొన్ని బలహీనతలు ఉంటే మనుషులు కదా, వాటిని ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో మనం ఏం చేసుకోవాలి కదా, మనకు వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రతి ఆదివారం వాక్యం ఎందుకు, ప్రతిరోజు దేవుడు ఎందుకు వాక్యం, ప్రతి ఉదయం ఎందుకు వాగ్దాన సందేశం, ప్రతిరోజు ఎందుకు బైబిల్ చదవాలి అని అంటే, మనకి చేసిన పనిలో ఒకవేళ వాక్యపు వెలుగులో అది క్రమము కాదు, అది అతిక్రమము అని మనకు తెలిసినప్పుడు వెంటనే ఉన్న పాటనే ఒక వ్యక్తి తన జీవితంలో ప్రభా ఇది అతిక్రమం అయ్యా, అది క్రమం అనుకున్నారు కానీ అది అతిక్రమము నాయనా, అతిక్రమం చేశాను కనుక నన్ను కనికరించయ్యా, కృప చూపించని ప్రతిరోజు మనం దేవుని పాదాల యొద్ద పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆయన కనికరం నీ మీదకి వస్తుంది. ఖచ్చితంగా ఆయన కనికరం నీ కుటుంబం మీదకి వస్తే ఈ వాగ్దానం ఖచ్చితంగా మన వెనికిలో ఈ ఉదయంనే దేవుడు నెరవేర్చునుగాక. ఒక వ్యక్తి కనికరం పొందుకోవాలంటే, దేవుడి కనికరం కావాలంటే ఆ వ్యక్తి అంట అతిక్రమలు ఎప్పటికప్పుడు నేనేం చేయాలి తెలుసా, వాక్యం వింటున్న తోడనే వాక్యం అనే వెలుగు మన మీద ప్రసరిస్తున్నప్పుడు, మనకు వాక్యం పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్నప్పుడు వెంటనే వాటిని ఒప్పుకొని ఎవరైతే విడిచిపెడతారో వారి జీవితాల గొప్ప కనికరాలు పొందుతారో. ఎప్పుడైతే యెహోషువ ప్రార్థన చేస్తారో, అయ్యా ఎందుకు నాకు ఎందుకు అవమానం కలిగింది, ఎందుకు నా జీవితంలో వాగ్దానము నెరవేర్చబడలేదు, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నీ జనులెడితే నీ ఎదుట ఎవరు నిలబడలేదు యెహోషువ అంటే, అయ్యా పట్టణం చిన్న పట్టణం మీద నేను ఓడిపోయాను ఎందుకని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తా, అయ్యా నువ్వు కాదు పాపం చేసింది, నువ్వు కాదు అతిక్రమం చేసింది, నువ్వు కాదు క్రమాన్ని మీరింది, నువ్వు కాదు, ఇగో పలానా వ్యక్తి పలానా వంశం పలానా గోత్రం అని చెప్పినప్పుడు ఎప్పుడైతే అతిక్రమం వారి దగ్గర నుంచి తీసివేశారో, దేవుడు చెప్పింది వెంటనే తీసివేశారో, అప్పుడు వెంటనే వాళ్ళకి మళ్ళీ జయము రావడం జరిగింది. ఎక్కడైతే ఓడిపోయారో వాళ్ళ జీవితంలో జయం పొందుకోవాలని, ఖచ్చితంగా ఓడిన స్థలంలోనే నువ్వు జయం పొందుకోవాలంటే, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీకేమైనా ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ ఉదయకాలం నీకేదైనా జ్ఞాపకం చేస్తే ఖచ్చితంగా ఏ మనుషులకో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి, అయ్యా నేను అతిక్రమం చేశాను, నన్ను కనికరించి నీ కనికర నా మీదకి నా కుటుంబం మీదకి రండి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా నిశ్చయంగా నా దేవుడి తన కనికరం చేత నిన్ను నింపుడుగాక, నీ కుటుంబాన్ని నింపుడుగాక. అలాంటి కృపగల దేవుడు మనందరికీ తన కనికరం చేత నింపుడుగాక. మోకరించి ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు, కృపగల దేవా నీ కొందనాలునైనా అతిక్రమలు దాచివాడు బొద్దులేడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టారంట, కనికరం పొందుతారంట. ప్రభా అయ్యా నీ కొందన ఒకవేళ నాయన ఉదయకాలంనైనా ఏదైనా అతిక్రమం చేసి నీకు దూరం అయితేనైనా ఖచ్చితంగానైనా మేము నీ యొద్ద క్షమాపణ అడుగుతుండగానైనా, నీ యొద్ద బ్రతిమలాడుతుండగానైనా నీ కనికరం చేత నింపడినైనా, నువ్వు కనికరపడే దేవుడు కనికరైనా మా అతిక్రమం నువ్వు చూస్తే మేము నీ సన్నిధిలో నిలవలేని వారం కానీ నైనా అయ్యా ప్రతి బిడ్డ మీరు దర్శించండి అయినా, బలపరచండి నైనా, క్షమించగలిగే సిద్ధ మనసు కలిగిన దేవుడు కనుక ఖచ్చితంగా నాయన నీ కనికరం చేతనైనా ఆ బిడ్డల నింపండినైనా, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి కృప చూపించినైనా, బలపరిచి ఉదయకాలం అంతానైనా ఈ రోజంతా వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, మహిమకరంగానైనా మీరు మార్చినైనా, మీ ఉన్నతమైన కార్యాలు జరిగించినైనా, ప్రతి శత్రు ఆటంకాలు ఏసునామములో బంధిస్తుండగా నిత్యంగా నీ కనికరం చేత నీ బిడ్డలు మీరు నింపి బలపరిచి తోడని క్షేమాన్ని దయచేసి కృప క్షేమలు వారి వెంట వచ్చినగాక, నీ కనికరంతో వారు నింపబడినగాక. ప్రతి వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాను మా తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, తన కనికరం చేత నింపునుగాక. ఆమెన్.